మధురరాజు కంసుడు తన మరణం తన సోదరి దేవకి అష్టమ గర్భం నుండి జన్మించిన కుమారుడు చేతిలో ఉంటుందని ఆకాశవాణి పలికిన మాటలు విని భయంతో మండిపోయాడు. భయాన్ని దాచలేక కంసుడు తన దుష్ట సహాయకురాలు పూతన అనే రాక్షసిని పిలిచాడు. పూతన, ఆ గోకులం మీద నీ మాయ చూపి ఆ శిశువును సంహరించు అని ఆజ్ఞాపించాడు. పూతన తన రాక్షస రూపాన్ని మార్చుకోవాలని సంకల్పించింది. మంత్రాల జపంతో ఆమె శరీరం ప్రకాశించింది. ఆ భయంకర రూపం క్రమంగా మాయమైపోయింది. అందమైన స్త్రీగా మారి గోకులానికి ప్రయాణమైంది. ఆమె చేతిలో విషమయ పాలు కలశం ఉంది. ఆమె కపట ప్రేమకు అది చిహ్నం. ఆ రోజు గోకులం ఆనందంతో నిండింది. యశోద తన శిశువు కృష్ణుణ్ణి ముద్దాడుతూ దేవునికి ధన్యవాదాలు తెలుపుతోంది. అయితే ఆ ఆనందంపై చీకటి కమ్ముకొస్తోంది. పూతన గోకులంలోకి అడుగుపెట్టింది. ఆమెను చూసిన వారందరూ దేవత వచ్చిందని భావించారు. మాత, మీరు యాత్రికురాలా అని యశోద అడగగా పూతన చిరునవ్వుతో దేవుని ఆశీర్వాదం కోసం పసిబిడ్డలకు పాలు పట్టిస్తాను అని చెప్పింది. యశోద దానిని నిరపరాధమని భావించి కృష్ణుడిని ఆమె చేతిలో పెట్టింది. పూతన కృష్ణుడిని తన ఒడిలో తీసుకుంది. కానీ ఆమె మనసులో విషం, పెదవులపై తల్లి ప్రేమ కనపరుస్తుంది. ఆమె విషపూరితమైన పాల కలశంలో పాలను బాలకృష్ణుడికి తాగించింది. అయినా కృష్ణునికి ఏ హాని కలగలేదు. ఈ శిశువు సాధారణ బాలుడు కాదు అని ఆమె మనసులో అనుకుంది. పూతన కృష్ణుని పెదవుల దగ్గర తన విషపూరిత రొమ్ములను తీసుకువెళ్ళగానే కృష్ణుడు మృదువుగా పీల్చడం ప్రారంభించాడు. కానీ ఆ పీల్చడం విషాన్ని కాదు, ఆమె ప్రాణశక్తినే తీసుకుంటుంది. పూతన కేకలు వేస్తుంది. ఈ శిశువు ఎవరు? నా ప్రాణాలు ఎక్కడికి పోతున్నాయి అని తల్లడిల్లుతూ తన అసలు రాక్షస రూపంలోకి మారుతుంది. ఆమె శరీరం విస్తరించి ఆకాశాన్ని తాకుతుంది. గోకులమంతా వణుకుతుంది. యశోద తన కన్నయ్యపై ఉన్న ఆప్యాయతతో విలపిస్తుంది. కానీ కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో నేలపై కూలిన పూతనపైన ఆడుకుంటున్నాడు. పూతన రాక్షస రూపంలో కూలిపోయింది. కానీ ఆ మరణంలో కూడా ఒక దివ్య కాంతి ఆమె శరీరం నుండి వెలువడింది. దేవతల స్వరాలు వినిపించాయి. పూతనకు మోక్షం లభించింది. ఎందుకంటే ఆమె మాతృహృదయంతో చిన్ని కృష్ణునికి పాలు పట్టింది. పూతన వధ మనకు నేర్పేది చెడుపై మంచికి గెలుపు అనివార్యం మరియు నిజమైన శక్తి కరుణలోనే ఉంటుంది. కృష్ణుడు మనలోని దయ, ప్రేమ మరియు ధర్మానికి ప్రతీక. జై శ్రీకృష్ణ.